హాయ్ అండి, అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శివరాత్రి. మేమైతే మార్నింగ్ మబ్బులనే లేసాము. 3 o'clock వరకు లేసేసి ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని ఇంకా శివాలయంకి అయితే వెళ్ళాము. 5 o'clock వరకు అభిషేకము అవన్నీ ముగించేసేసి బయట అన్ని అమ్మవారు మళ్ళా ఆంజనేయ స్వామి అన్ని గుళ్ళు ఉన్నాయండి. ఇంకా అన్ని దర్శనం చేసేసుకొని ఇంకా శివరాత్రి రోజు అయితే ఇక మబ్బుల లేసి అవన్నీ చేసుకొని దర్శనం అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ లేవగానే అయితే నేను పంచామృతంతో అభిషేకం అయితే చేసుకున్నాను. విగ్రహాలు ఇవే ఉన్నాయండి నా దగ్గర, ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలే ఉండాలని. పెద్ద అయితే ఉంటే మళ్ళా శివుంది కూడా లింగం అయితే పెద్దగా ఉంటే రోజు అభిషేకం అలా చేయాలని, ఇంకా అట్లా ఏం లేదు. యజమాని బొటనేలంతా ఉండాలంట, అంటే అంతకే చిన్న సైజే తీసుకున్నాను. ఇంకా అన్ని అభిషేకం అయిపోయినాక పంచామృతం, కుంకుమ, పసుపు, గంధం అన్ని అభిషేకం అయితే మంచిగా చేసుకున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఇంకా అభిషేకం అయిపోయినాక నేను అలంకారం అంతా దేవుని దగ్గర చేసుకొని ఇంకా పండ్లు అవన్నీ పెట్టేసి ఇంకా నేను ఆడతిచ్చుకున్నానండి. ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టేసి, ఇంకొకటి శివరాత్రి రోజు నారికేల దీపం అంటే చాలా ఇష్టం ఆ శివయ్యకి. అందుకని ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఆ ప్రసాదం అంతా ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టినాక, సో శివరాత్రి రోజు అయితే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. పిల్లలు తినకుంటే ఇలా ఫ్రూట్ సలాడ్ చేసేసుకొని వాళ్ళకి ఇస్తే తింటారు, అన్నీ అలా వేసేసి. సో మా స్పెషల్ ఇది శివరాత్రికి ఫ్రూట్ సలాడ్. చాలా టేస్టీగా చేస్తాను నేను. ఫైనల్గా అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇంకా దీంట్లో డేట్స్ ఇంకేసుకుంటే కాజు, కిస్మిస్ అన్ని ఫ్రూట్స్ నట్స్ వేసుకోవచ్చు. ఇంకా పైనాపిల్ అవన్నీ వేస్తున్నారు. ఫైనల్గా అయితే ఫ్రూట్ సలాడ్ కంప్లీటెడ్. కలుపునాను. టేస్టీ ఫ్రూట్ సలాడ్ కంప్లీటెడ్. పిల్లలన్నీ రెడీ చేసేసారు. నేను ఓన్లీ పాలు అవి చేసేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత తిని ఇంకా కూర్చొని నడుబెట్టమను కైలాసం ఆడదాం. ఎందుకంటే అప్పట్లో 90s కిడ్స్ కి అయితే తెలిసివి, ఇంకా ఈ కాలం కూడా తెలియాలి పిల్లలకి అని నేను లామినేషన్ అయితే చేసి పెట్టాను. ఎందుకంటే రంగరంగ మళ్ళీ దొరకదో అని ఇక ఎప్పటికి ఉండాలి, పిల్లలకు తెలియాలి. ఇంకా కైలాసం అప్పట్లో ఆడుతుండే అని ఇంకా పిల్లలు అయితే మేము నలుగురం కూర్చొని ఆ నైట్ కైలాసం అయితే ఆడినామండి. అస్సలు చెమ్మలు వేసుకోండి తొందర ఏమంటారు కైలాసం, మనం కైలాసం అంటాము. సో శివరాత్రి స్పెషల్ అయితే వంటలు అయితే అయినాయండి. బజ్జీ, వడ, పూరి, పకోడా. నేను రెడీ చేసుకుంటున్నాను. ఇస్తరాకులు, వంకాయ, ఆలుగడ్డ, వైట్ రైస్, చామకూర పప్పు తెలంగాణ స్పెషల్ అండి. మా దగ్గర చామకూర పప్పు కంపల్సరీ చేస్తారు మా తెలంగాణలో, ఎందుకంటే శివరాత్రి రోజు కంపల్సరీ. చామాకు అయితే చాలా పిరం ఉంటది ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి రోజు కంపల్సరీ మా దాంట్లో చామకూర పప్పు, వైట్ రైస్, బజ్జీ, వడ, పూరి అన్ని చేసుకున్నానండి. వంకాయ, ఆలుగడ్డ, పప్పు, ఇంకా కూడా గారెలు, బజ్జీ, నైవేద్యం అయితే రెడీ చేసేసి దేవుని గుడిలో పెట్టేసి నైవేద్యం పెట్టాలి కదండి. ఇవన్నీ నైవేద్యం అయితే వేసాను. కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకొని
ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టి ఇంకా మేమైతే ఒక్క పొద్దు విడిచేసినాం. ఇంకా ఇదేనండి మా శివరాత్రి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.